చూడండి, ఒక ఎలక్షన్ రిజల్ట్ అంటే కేవలం గెలుపోటముల లెక్కగాదు. అది ఒక ప్రాంతపు ప్రజల ఆశలను, ఆవేదనలను, వాళ్ల కథను మనకు చెబుతుంది. ఇప్పుడు మనం ఎల్లందు గురిని తెలుసుకోబోయే కథ మార్పు, అసంతృప్తి, ఇంకా పాలకులు నేర్చుకోవాల్సిన కొన్ని కీలకమైన పాఠాల గురించి. ఇది ఏ పార్టీకి సంబంధించిన విశ్లేషణ కాదు, కేవలం వాస్తవాల ఆధారంగా ఓటర్ నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం. 57,309 ఈ నంబర్, ఇది మామూలు విషయం కాదు. 2023 ఎల్లందు ఎన్నికల్లో గెలుపు మార్జినిది. ఇది కేవలం ఒక అంకెలా కనిపించినా దీని వెనక ఒక రాజకీయ భూకంపం దాగుంది. ఇంత భారీ తేడా ఎందుకొచ్చింది? అసలు కారణాలేంటి? లోతుగా చూద్దాం. అంటే చూడండి, 2018లో గెలుపోటముల మధ్య తేడా కేవలం 2000 పైచెలకు ఓట్లే. కాని 5 ఏళ్లు తిరిగేసరికి ఆ తేడా ఏకంగా 57,000కు పెరిగిపోయింది. ఇది మామూలు మార్పు కాదు, ఓటర్ మనస్తత్వంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. దీని వెనకున్న బలమైన కారణాలను మనం అర్థం చేసుకోవాలి. సో అస్సలు పాయింట్ ఏంటంటే, కేవలం 5 ఏళ్లలో 32% యాంటీ ఇంకుంబెన్సీ స్వింగ్ ఎలా సాధ్యమైంది? ఈ మార్పు వెనకున్న కారణాలేంటో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఈ ఫలితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి? సరే, ఈ తీర్పు వెనుకున్న అసలు కథ తెలియాలంటే మనం ఎల్లందు ప్రజల గొంతు వినాలి. ఓటు అంటే కేవలం బ్యాలెట్ పేపర్ మీద వేసే గుర్తు కాదు, అది ప్రజల ఆశలు, వాళ్ల ఆవేదనల ప్రతిబింబం. వాళ్ల జీవితాల్లోకి, వాళ్ల సమస్యల్లోకి తొంగిచూద్దాం. ఎల్లందు ఇది ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ శాతం గిరిజనులు, రైతులు. వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టాలే ఇక్కడి రాజకీయాలను శాసిస్తాయి. ఈ నేల, ఈ ప్రజల కథే ఈ ఎలక్షన్ రిజల్ట్కి అసలైన పునాది. ఇప్పుడు అంకెల్లోకొద్దాం. 2018లో బీఆర్ఎస్ ఓట్ల శాతం 41.2%. అదే 2023కొచ్చేసరికి అది 29.1%కి పడిపోయింది. అంటే సూటిగా చెప్పాలంటే ప్రతి 100 మందిలో 12 మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారన్నమాట. ఈ మార్పుకు కారణమైన ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంత పెద్ద మార్పు ఇదేమీ రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక స్పష్టంగా 3 ప్రధానమైన కారణాలున్నాయి. ప్రజలు తీవ్రంగా ఫేస్ చేసిన 3 సమస్యలున్నాయి. ఆ సమస్యలే ఈ అసంతృప్తికి ఆజం పోశాయి. ఈ మాట వినండి. కాగితం మీద హామీ మన తలపై కప్పు కాదు. ఇందులో ఎంత ఆవేదనుందో కదా. ఇదే మన మొదటి పాయింట్. ఇచ్చిన హామీలకు, జరుగుతున్న పనులకు మధ్య ఉన్న తేడా. ముఖ్యంగా భూమి హక్కుల విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపించింది. సింగరేణి క్యాలరీస్ భూముల పట్టాల సమస్య ఇది చాలా కాలంగా నలుగుతున్న సమస్య. దాదాపు 1800 అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే పరిష్కారమయింది 150 లోపే. ఈ ఆలస్యం గిరిజన కుటుంబాల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. చూడండి, గౌరవంగా బ్రతకడమనేది మన రాజ్యాంగమిచ్చిన హక్కు. ఆ భూమి హక్కు దానిలో అంతర్భాగం. ఆ హక్కుకే భంగం వాటిల్లినప్పుడు ప్రజల స్పందన ఇలాగే ఉంటుంది. ఇక రెండోది ఉద్యోగాలు. ముఖ్యంగా గ్రామాల్లోని యువత పరిస్థితి దారుణంగా తయారైంది. ఉద్యోగాలు లేక వాళ్లు పడ్డ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంతా కాదు. చెలో సెక్రటేరియట్ అంటూ రోడ్ల మీదకి రావడం వాళ్ల నిస్సహాయతకు నిదర్శనం. ప్రతిపక్షాలు కూడా ఈ ఇష్యూని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. మూడోది సంక్షేమ పథకాలు. ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు తెచ్చినా అవి అసలైన లబ్ధిదారులకు, ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాలకు చేరలేకపోయాయి. రైతుబంధు, పెన్షన్లు లాంటివి అందాల్సిన వాళ్లకు అందకపోవడంతో పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనే భావన బలపడింది. సరే, ఇప్పటిదాకా ప్రజల వైపునుంచి చూశాం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపునుంచి వాళ్ల సిస్టం లోకల ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గిరిజన సంక్షేమం వాళ్ల బలం. కానీ భూమి, ఉద్యోగాలు లాంటి స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడం పెద్ద బలహీనతగా మారింది. కీలకమైన బలహీనతలను పట్టించుకోనప్పుడు మన బలాలు కూడా మనని కాపాడలేవని ఇది రుజువు చేసింది. కేవలం వనరులుంటే సరిపోదు, వాటిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. ఎల్లందులో ఇదే జరిగింది. గిరిజన సంక్షేమ నిధులున్నాయి, కాని వాటిని సరిగ్గా ఉపయోగించకపోవడం ఒక రకంగా స్ట్రాటజిక్ ఫెయిల్యూర్కి దారితీసింది. ఇప్పటిదాకా ఏం జరిగిందో విశ్లేషించాం. ఇక ముందు ఏం చెయ్యాలో చూద్దాం. పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి, ఓటర్లతో బంధాన్ని మళ్ళీ ఎలా నిర్మించుకోవాలి, దానికొక క్లియర్ ప్లాన్ చూద్దాం. మొదటగా ఓటర్లను అర్థం చేసుకోవాలి.
ఎల్లందులో దాదాపు 30% యువత, 50% మహిళలు. అందరినీ ఒకే గాటన కట్టలేం. ప్రతి ఒక్క సెగ్మెంట్కి వేరువేరుగా, వాళ్లకు తగ్గట్టుగా అప్రోచ్ అవ్వాలి. యువత కోసం ఏం చెయ్యాలి? మాటలు కాదు, చేతలు కావాలి. మండల స్థాయిలో యువ సభలు పెట్టాలి. ఫలానా టైంకి ఫలానా ఉద్యోగాలిస్తామని ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అప్పుడే వాళ్లలో నమ్మకం కలుగుతుంది. ఇక మహిళలు ఇక్కడ స్వయం సహాయక బృందాలు అంటే ఎస్హెచ్జి నెట్వర్క్ చాలా పవర్ఫుల్. ఆ నెట్వర్క్ని ఉపయోగించుకుని వాళ్ల కోసం ఉన్న పథకాలను నేరుగా వాళ్ల దగ్గరికే తీసుకెళ్లాలి. వాళ్లలో నాయకులను తయారు చెయ్యాలి. ఇక కమ్యూనికేషన్ కూడా మారాలి. మేం గిరిజనుల పక్షపాతి అని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పాలి. కాని అది కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. స్థానిక సమస్యలపై ఫోకస్ పెంచాలి. కేవలం ప్లాన్స్ ఉంటే సరిపోతుందా? నాయకత్వానికి ఒక ఫిలాసఫీ, ఒక సిద్ధాంతం అవసరం లేదా? ఒక బలమైన, స్థిరమైన పాలన అందించాలంటే ఒక సమగ్రమైన ఆలోచనా విధానం ఉండాలి. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతమనొచ్చు. అంటే 4 ముఖాల వ్యూహం. మొదటిది, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలి. రెండోది, పార్టీలో ఐక్యతను కాపాడుకోవాలి. మూడోది, ప్రజల కోసం కొత్త పాలసీలో తీసుకురావాలి. నాలుగోది, ఇది చాలా ముఖ్యం, ఓటర్ల ప్రయోజనాలను కాపాడాలి. ఈ రక్షణలో వారి వ్యక్తిగత సమాచారం, వారి ప్రైవసీకి భంగం కలగకుండా చూసుకోవడం కూడా భాగమే. ఇది బాధ్యతాయుతమైన పాలనకు ఒక ముఖ్యమైన గుర్తు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎన్నికలు అనేవి 5 ఏళ్లకోసారి వచ్చే ఒక పరీక్ష. కాని పాలన అనేది ప్రతిరోజూ చేసే పని. ఓట్ల రోజున కాదు, ఆ 5 ఏళ్లపాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే అసలైన గెలుపుంటుంది. ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన పునాది. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.